అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. మనతో పాటు ఇవాళ స్టూడియోలో సీనియర్ అడ్వైజర్ మధు గారు ఉన్నారు. మనలో చాలా మందికి చాలా కామన్ డౌట్స్ ఉంటాయి, లైక్ అమౌంట్ ఎలా సేవింగ్ చేసుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని. మరి ఇవాళ మనమైతే ఒక 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం. 1 by 1 మధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మధు గారు, అసలు కాంపౌండింగ్ రిటర్న్స్ అంటే ఏంటి? సో జనరల్గా మనకు ఈక్విటీ సైడ్ వచ్చినప్పుడు ఈ కాంపౌండింగ్ రిటర్న్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. కాంపౌండింగ్ రిటర్న్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ అవుతుందో, రిటర్న్ యాడ్ అవుతుందో, అది కూడా దానిపైన కూడా మనం ఎర్న్ చేసే రిటర్న్ కాంపౌండింగ్ రిటర్న్ అంటారు. జనరల్గా సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే, మనం ఎవరికైనా వడ్డీకి ఇస్తే వాళ్ళు 1.5% 2% ఇయర్లీ ఇస్తున్నారంటే, విచ్ ఈస్ నార్మల్ సింపుల్ ఇంట్రెస్ట్. అది ₹1,00,000కి మనకు నెలకు ₹2,000 ఇస్తూ ఉంటారు బయట. హైలీ రిస్క్ అది. కాకపోతే అది బార్ వడ్డీ అంటారు దాన్ని. కాంపౌండ్ రిటర్న్ అంటే ఆ వచ్చిన అమౌంట్ కూడా ఎవ్రీ మంత్ మీరు రెంటల్ కూడా ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మీ క్యాపిటల్ కలిపి మళ్ళీ దాని మీద 2% తీసుకున్నారనుకోండి, అది కాంపౌండ్ రిటర్న్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్లో జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే, ఎక్కువ డిస్కస్ చేసేది కాంపౌండ్ రిటర్న్. ఈ కాంపౌండ్ రిటర్న్ యొక్క ఫార్ములా కూడా ఉంటుంది. జనరల్గా ఈ కాంపౌండ్ రిటర్న్ అంటే లాంగ్ టర్మ్కి కాంపౌండ్ రిటర్న్ వల్లనే చాలా పెద్ద వెల్త్ బిల్డ్ అవుతుందని చెప్పేసి మనం ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీ ఇంతకుముందు మాట్లాడిన ఇప్పుడు కూడా 15,000 SIP 15 yearsలో 1 crore అవుతుంది అనే టాపిక్ మనం మాట్లాడినప్పుడు, మొదటి 10 సంవత్సరాల్లో 50 లక్షలు అయిన వాల్యూ నెక్స్ట్ 5 years లోపల 1 crore అయింది. అది ఇంకొక 5 years వదిలేస్తే 2 crores అవుతుంది. అలా ఇట్లా ఎన్నిసార్లు వదిలేస్తే అంతా మీకు అమౌంట్ డబుల్ అవుతుంది. అది కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల అవుతుంది. మీరు ఈరోజు తీసుకొచ్చి అదే అమౌంట్ ఒకేసారి లంసం వేసేస్తాను సేమ్ కాంపౌండ్ వస్తుంది అంటే రాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు చాలా బాగా వర్కౌట్ కావాలి అంటే, కాంపౌండ్ రిటర్న్ రావాలంటే మీరు టైం ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ. ఎంత టైం మీరు ఎక్కువ ఇవ్వగలిగితే అంత. ఇప్పుడు మీరు ఒక 20 years 10,000 SIP కానీ కంటిన్యూ చేశారనుకోండి, 20 years 10,000 SIP మీరు క్రియేట్ మీరు అలాగే కంటిన్యూస్గా టచ్ చేయకుండా ఉండగలిగితే, మీరు కనీసం ఒక 2 కోట్ల కార్పస్ అనేది బిల్డ్ చేస్తారు. ఇంకొకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఒక ఫార్ములా టైప్ 84321 అనే ఫార్ములా ఉంటుంది కాంపౌండ్ రిటర్న్కి. అంటే మొదటి 8 yearsలో మీరు ఏదైతే కార్పస్ క్రియేట్ చేస్తారో సేమ్ కార్పస్ డబుల్ అవ్వడానికి నెక్స్ట్ 4 years పడుతుంది. ఒక 30,000 SIP చేశారనుకోండి, నెలకు ₹30,000 ప్రతి నెల మీరు 8 సంవత్సరాలు చేస్తే దాదాపు ఒక 50 లక్షల కార్పస్ క్రియేట్ అవుతుంది మీకు. ఇప్పుడు 30,000 చేసిన వాళ్ళకి 50 లక్షలు కాగానే ఏమనిపిస్తుంది, దీన్ని తీసేసి దేనికొక దానికి వాడుకుందాం అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ కాంపౌండ్ రిటర్న్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే 30,000 మీరు అలాగే కంటిన్యూ చేశారనుకోండి 12th yearలో, విచ్ ఈస్ అనదర్ 4 years 1 year అవుతుంది ఫార్ములా. 50 లక్షలు అయింది కదా, నెక్స్ట్ 50 లక్షలకు మళ్ళీ 8 సంవత్సరాలు పట్టలేదు, 4 years పడుతుంది. ఇదే మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది, 15 years. ఇంతకుముందు చెప్పిన ఫార్ములాలో 15,000 SIP 15 yearsలో ఎంత అయింది, 1 year అయింది. ఇప్పుడు 30,000 చేస్తున్నాం కదా, ఇప్పుడు వరకు 2 years అయింది కదా, 12 years వరకు. సో మనకి 1 year అయింది 12 years వరకు. ఇంకొక 3 years అంటే 843 రూల్ ప్రకారం ఇది ఇక్కడ ఎంత కావాలి, 2 years కావాలి. 1 year బికమ్ 2 years కావాలి. ఇక్కడ 13% రిటర్న్ ప్రకారం 30,000 SIP మొదటి 8 సంవత్సరాల్లో మీకు 50 లక్షల కార్పస్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ 4 yearsలో ₹1,00,000 అయింది. నెక్స్ట్ 3 years లోపల 1.5 crore అవుతుంది. 1.5 crore అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు అలాగే SIP ఇంకొక 2 years కంటిన్యూ చేస్తే మళ్ళీ 50 లక్షలు ఆడేది. ఆ తర్వాత 2 yearsకి ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 50 lakhs యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 50. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మీరు ఒక రకంగా ఫేస్ పెట్టారు చూసారా. దాని కారణం ఏంటంటే, ఈ 15 ఏళ్ళ తర్వాత ఎవడు తింటాడు ఈ డబ్బు అని అనుకుంటాం మనం. కానీ నిజానికి అలాగా మీకు మొదటి ₹1,00,000 చేయడానికి 12 సంవత్సరాలు టైం పడితే, నెక్స్ట్ ₹1,00,000 చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టలేదు. తర్వాత 50 లక్షలు చేయడానికి మొదట 8 సంవత్సరాలు టైం పడితే 15 years తర్వాత ఎవ్రీ 2 years 1 yearకి ఒకసారి 50 లక్షలు ఆడవుతుంది. రియల్గా అవుతుందా? మీరు ఇప్పుడు లాస్ట్ 25-30 years ఆల్మోస్ట్ 27 years నుంచి ఒక ఫండ్ రన్ అవుతుంది. ఆ ఫండ్లో ₹10,000 SIP స్టార్ట్ చేసిన వాళ్ళు, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్,
వీఆర్ నాట్ రికమెండింగ్ దిస్ ఫండ్, ఇట్ ఈస్ ఫర్ అన్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే 1995లో స్టార్ట్ అయింది ఆ ఫండ్. 1995 నుంచి కనుక మీరు ఒక 10,000 రూపీస్ స్టార్ట్ చేసి అలాగే కంటిన్యూ చేసినట్టయితే జస్ట్ 3 years బ్యాక్ వరకు 3 years బ్యాక్ వరకు అది 3 CR అయింది. కరెంట్ ఆల్మోస్ట్ 5.5 CR అయింది. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ 1 crore పెరుగుతుంది పోర్ట్ఫోలియోలో. 10,000 అంటే 1,20,000 కదా మనం యాడ్ చేసేది. ₹1 కోటి ఎలా పెరుగుతుంది? బికాస్ ఇన్ని సంవత్సరాలు మనం పేషెన్స్గా ఉన్నందుకు ఆ కాంపౌండ్ రిటర్న్ ఎఫెక్ట్ అయ్యి అది పెరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ కాంపౌండ్ రిటర్న్ ఒక సైడ్ ఉంటే మార్కెట్ ఉండే వోలటైల్ ఇంకో సైడ్ ఉంటుంది. మరి ఇంత బాగా ఉంటే ఉన్న వాళ్ళందరూ ల్యాండ్లు అమ్మేసి గోల్డ్ అమ్మేసి ఇందులోకి రావాలి కదా, ఇంట్లో పెట్టాలి కదా. మరి ఎందుకు రాలేదు? ఇక్కడ క్వశ్చన్. ఒకటి అవేర్నెస్ ప్రాబ్లం, తెలియక, ఒకటి తెలియదు. రెండోది మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీ అయినా మార్కెట్ లింక్ ఉంటుంది కాబట్టి ఇదేదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు చాలా మంది. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్స్ చేస్తారు. 3 నెలల కోసం, 1 రోజు కోసం, 2 రోజుల కోసం పెద్ద పెద్ద అమౌంట్లు ఒక స్టాక్లో పెట్టడం, పెద్ద అమౌంట్ పెట్టి వెంటనే లాస్ అయిపోవడం. మనీ అనేది ఒక ప్రాసెస్తో వస్తుందండి. సింపుల్ రూల్, బేసిక్ రూల్. మీరు ఎన్ని వీడియోలు అయినా చూసి ఉంటారు. మనీకి ఒక ప్రాసెస్ ఉండాలి. మనీ అనేది సడన్గా రాదు. మనీ అనేది ఎవరైతే డిజర్వ్ ఉంటారో వాళ్ళకి వస్తుంది. డిజర్వ్ ఉండాలంటే దానికి తగిన విధంగా ప్రిపరేషన్స్ అండ్ ఫార్ములాస్ అవన్నీ మన దగ్గర ఉండాలి. మీరు స్టాక్ల ద్వారా వెల్త్ బిల్డ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఎఫ్డి ద్వారా చేయొచ్చు అంటే చేయొచ్చు. దేనికి ఉండే రిస్క్ దానికి ఉంటుంది, దేనికి ఉండే రిటర్న్ దానికి ఉంటుంది. యావరేజ్గా మీకు స్టాక్స్లో అయితే బెటర్గా ఇంకొంచెం పేషెన్స్ ఉండగలిగితే స్టాక్స్ వోలటైల్ వచ్చినప్పుడు 50% పడిపోతాయి, 70% కూడా పడిపోతాయి. మ్యూచువల్ ఫండ్లు అనేది 30-40% వరకు కూడా పడతాయి. హయ్యర్ కేటగిరీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అయితే, లార్జ్ క్యాప్ అయితే కొంచెం తక్కువ పడతాయి. ఈ ఇంతకుముందు చెప్పిన ఫండ్లో కూడా దాదాపు 25-27 సంవత్సరాల జర్నీలో ఓ 7 నుంచి 10 లక్షల మంది వచ్చారు ఇన్వెస్టర్స్. కానీ మోర్ దెన్ 10 years ఎవరైతే కంటిన్యూ చేశారో ఎస్ఐపి కానీ పెట్టిన అమౌంట్ని కానీ తీయకుండా ఉన్న వాళ్ళని చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ హండ్రెడ్స్. అంటే లక్షల మంది వచ్చినా కూడా బికాస్ ఆఫ్ ద ప్యానిక్ ఇన్ ద మార్కెట్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎగ్జిట్ అవ్వకుండా ఉంటేనే వెల్త్ బిల్డ్ అవుతుంది. మార్కెట్లో ఎప్పుడైనా సరే మీకు ప్యానిక్నెస్ అనేది నోషనల్ లాస్ మీదనే వస్తుంది. నోషనల్ అంటే మీరు విత్డ్రా చేయకుండా అది లాసే కాదు. మీరు ఈరోజు ఒక ₹1,00,000 పెట్టారు మార్కెట్లో, ఒక 2 years తర్వాత ఒక 10% రిటర్న్ ఇచ్చింది. విచ్ ఈస్ 10,000 ఈ ఇయర్, ఇంకో ఇయర్కి ఇంకొక 10,000 అంటే 1 lakh కాస్త 1,20,000 అయింది. 1,20,000లో ఒక 20% కరెక్షన్ వచ్చింది, కోవిడ్ లాంటి ఏదో సిచ్యువేషన్ వచ్చి. అంటే 1,20,000లో 20% తీసేయండి. ఆల్మోస్ట్ ఆ 20% ఏదైతే అమౌంట్ ఉంటుందో, 1,20,000 అన్నప్పుడు 20,000 మీద అంటే 25,000 వరకు తగ్గింది అనుకుందాం. 20,000 తగ్గిందంటే మనం పెట్టిన అమౌంట్ కంటే ఒక 5,000 10,000 తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ కూడా ఇచ్చింది. ఆ లాస్ని కనుక మీరు లాస్ అనుకొని బయటకు ఎగ్జిట్ అయితే మీరు లాస్లో ఉంటారు. అప్పుడు మీరు హోల్డ్ చేయగలిగితే ఇది లాస్ అయినా ఓకే. ప్రతి దాంట్లో కూడా లాసెస్ అనేవి వస్తాయి, ప్రతి దాంట్లో కూడా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ రోజు అసలు అప్స్ అండ్ డౌన్స్ లేని ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు కొన్ని రకాల ఎఫ్డీలు ఉంటాయి అంతే. కానీ ఎఫ్డీ ఇక్కడ మనం అక్కడ ఏం కాంప్రమైజ్ అవుతున్నాం, రిటర్నే కాంప్రమైజ్ అవుతున్నాం. అంటే ఇక్కడ వలటాలిటీ వచ్చింది. ఒక 15 ఏళ్ళ కింద నుంచి పెట్టి కోవిడ్ రోజు 30% డౌన్ అయిన రోజు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఉన్న రిటర్న్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎఫ్డీ. అంటే ఎనీహో మనం దాన్ని క్రాస్ చేయగలుగుతాం ఎఫ్డీని. అలాంటప్పుడు లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ మనం తీసుకోవాలి. అందుకని కాంపౌండ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. కాంపౌండ్ రిటర్న్ మరి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? కనీసం మీరు 7 to 10 years అనేది ఉండాలి. మొదటి 5 years కూడా వెల్త్ బిల్డ్ అవుతుంది. మీరు మొదటి 5 సంవత్సరాల్లో కూడా మీరు పెట్టిన దాని మీద 10% 15% మధ్యలో రిటర్న్ వస్తుంది, మీకు కార్పస్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీకు అవసరం ఉందంటే అప్పుడు ఎగ్జిట్ కానీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిడిల్ లో డ్రాప్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ. మీరు ఈ రోజు ఒక పాలసీ కడితే 15 ఏళ్ళ దాకా తీయలేరు. ఒక ప్రాపర్టీ కొంటే మళ్ళీ బయర్ దొరికేదాకా దాన్ని అమ్మలేరు. గోల్డ్ తీసుకుంటే సెంటిమెంట్ ఆపుతుంది. కానీ ఈక్విటీలో మాత్రమే మీకు ఏ అవసరానికైనా ఆదుకుంటుంది. ఇప్పుడు ఇదే 30,000 ఎస్ఐపి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. 8 సంవత్సరాలు చేశాడు, 50 లక్షలు అయింది. సడన్లీ జాబ్ నుంచి పీకేస్తాడు. ఇప్పుడు ఇదే అమౌంట్ తను ఇంకెక్కడైనా పెట్టుంటే తన ఈఎంఐలు ఆగిపోయినాయి, స్కూల్ ఫీజులు ఆగిపోయినాయి, మళ్ళీ కొత్త జాబ్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. కానీ ఇక్కడ 50 లక్షలు ఉన్నాయి కదా, నెలకు ఒక 50,000 విత్డ్రాలు పెట్టుకుందాం. పోయేది ఏముంది? నెలకు 50,000 విత్డ్రా పెడితే ఒక సంవత్సరంలో మనం ఎంత విత్డ్రా చేస్తాం? ఒక 6 లక్షలు తీస్తాం. 50 లక్షలు 6 లక్షలు తీస్తే ఇంకా 40 లక్షలు 44 లక్షలు ఉంది.
ఇంకా 1 year కూడా అలాగే కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఇంకో 1 year మనకు జాబే దొరకలేదు, ఇంకో 6 లక్షలు పోతుంది. స్టిల్ 50 లక్షల్లో 12 లక్షలు తీసేసినా మనది ఇంకా రాగా ఇంకొక 38 lakhs అయితే ఉంది కదా. అంటే ఇదే పాసిబిలిటీ ఇంకా వేరే అసెట్లో ఉంటుందా? ఉండదు. అంటే మీరు ఏదైతే ప్యానిక్ అయి భయపడ్డారో ఆ అసెట్ క్లాస్ మిమ్మల్ని కాపాడింది. మీరు పాలసీలు కడితే అవి విత్డ్రా అయ్యేటి కాదు, ప్రాపర్టీస్ కొంటే ఆ టైంలో కొనేవాళ్ళు దొరకరు. కాబట్టి ఏది మనకు ఈజీగా లిక్విడ్ రూపంలోకి మారుతుందో, ఇప్పుడు ఇలాగే ఇంకొకటి ఒక 20 years సేవ్ చేస్తాం. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఒక ఆస్తి ఇవ్వాలి. మనం ఆస్తి ఇవ్వాలంటే మనం పుట్టినూరులో ఉన్నామా? లేము. మనం ఎక్కడో పుట్టి ఎక్కడికో ట్రావెలింగ్ అయిపోయాం, మన కెరీర్ పరంగా, మన ఆక్యుపేషన్ పరంగా, రైట్. మన పిల్లలు మనం ఉన్న కానీ ఉంటారన్న గ్యారంటీ ఉంటుందా? ఉండరు. మరి ఈరోజు మీరు కొనే స్థలాలు పొలాలు ఏవైతే పిల్లల కోసం కొంటారో, వాళ్ళు ఎక్కడోనో యూఎస్లోనో కెనడాలో సెటిల్ అయిపోయారు అనుకోండి, ఇది వాళ్ళకి భారం అవుతుందా ఆస్తి అవుతుందా? భారం అవుతుంది. ఎందుకంటే మనమే మేనేజ్ చేయలేని ఆస్తి. ఈ రోజు న్యూస్లో చూస్తూ ఉంటే కట్టిన తర్వాత కూల్చేయడము, తర్వాత ఇది హైడ్రాలోకి వస్తుందని చెప్పడం, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ రావడం. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే కాదు, ఈవెన్ ఎనీ అసెట్. చాలా మంది ఏం చేస్తారంటే బయట వడ్డీలో కూడా దింపుతారు. 50 లక్షల కోటి రూపాయలు కొంత రోజుల వరకు మంచిగా వసూలు చేయగలుగుతారు. ఒక్కసారి ఇన్కమ్ ఫ్లో అనేది బయట తగ్గిపోయిందని అంటే ఆ డబ్బు రావడం అనేది ఇబ్బంది అనమాట. ఇప్పుడు మీరే చేయలేని పని మీ పిల్లలు చేయగలుగుతారా? చేయలేరు. అదే మీరు ఈ 20 years ఒక 5,000 10,000 ఎస్ఐపి పిల్లల పేరు మీద వేసి మర్చిపోయారు అనుకోండి, అప్పుడు 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పోర్ట్ఫోలియోని వాళ్ళకి ఇచ్చారు మీకు. వాళ్ళు ఎలాంటి ఆక్యుపేషన్ అయినా, వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ కోసమైనా, ఏ అవసరానికి కోసమైనా దాన్ని వాడుకోవచ్చు. అంటే అది నిజమైన ఆస్తి. ఏదైతే మనం భయపడ్డామో అది లాంగ్ టర్మ్లో నిజమైన ఆస్తిగా మారుతుంది. అండ్ మీరు ఎలాంటి వర్స్ట్ కేస్ ఆఫ్ ఫండ్స్ అనేది తీసుకోండి, లాస్ట్ 10 yearsలో ఎంత వర్స్ట్ ఉన్నా కూడా కొంచెం బెటర్గా మీకు 9% 10% కంటే డౌన్లో రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ లేవు ఈక్విటీలో. అంటే యావరేజ్గా మీరు వర్స్ట్ ఫండ్ కూడా ఎఫ్డీని రిటర్న్ 3 to 4% సర్ప్లస్ చేసినప్పుడు ఈ ప్యానిక్ ఏదైతే అవుతున్నారో అది మనకు తెలియక ప్యానిక్ అవుతున్నాం. మనకు తెలుసుంటే అది కూడా మనం ప్యానిక్ కావు. ఇప్పుడు మనం చాలామంది జేఎస్డబ్ల్యూలో ఈ మధ్యలో ఎవరితో షేర్స్ ఉండే ఆఫ్టర్ 20 years తర్వాత ఆయనకు దొరికితే 80 కోట్లు అయింది, 1,00,000 రూపాయలు కాస్త అని చెప్పేసి వింటే అది చాలా బాగా అనిపిస్తుంది. కానీ అదే టైంలో మీరు ఎక్కడ ఈక్విటీలో పడేసినా కూడా ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ అయింది. మీరు స్టాక్స్లో ఉన్న భూమిలో పెట్టిన వాళ్ళు కూడా అలాగే అయింది. పెట్టి మర్చిపోయారు కాబట్టి. అమ్ముకునే వాళ్ళకి కాదు, అమ్ముకునే వాళ్ళకి లాస్లే వస్తాయి. ట్రేడింగ్ సైడ్ అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే అన్ని పనులు మానుకొని ఇంకా కంప్యూటర్ ముందర కూర్చొని నేర్చుకునే వాళ్ళకైతే ట్రేడింగ్ ఓకే. బట్ ఒక జాబ్ చేస్తూ లేదా మంచి బిజినెస్ రన్ చేస్తూ ఎలాంటి టెన్షన్ లేకుండా చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఆ విధంగా చేస్తూ ఈ కాంపౌండ్ రిటర్న్ అర్థం చేసుకోవాలి. ఎవ్రీ 10 yearsకి ఎలా అవుతుంది, 20 yearకి ఎలా అవుతుంది, 30 yearకి ఎలా అవుతుంది, ఇది కానీ మీరు అర్థం చేసుకున్నారనుకోండి మనం మంచి వెల్త్ బిల్డ్ చేయగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు ఇనిషియల్ ఇయర్స్లో ఉన్నంత స్లో గ్రోత్ అనేది ఆ తర్వాత ఉండదు, అది రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. కానీ దానికి మీరు ఇనిషియల్ ఇయర్స్లో ఆ ప్యానిక్ భయపడకుండా స్టే చేయగలగాలి, దానివల్ల మీకు వెల్త్ బిల్డ్ అవుతుంది. కాబట్టి కాంపౌండ్ ఫార్ములా 8431 అనేది దాదాపు మనం చెప్పడానికి ట్రై చేసాము, ఇంకా కూడా రానున్న వీడియోలో మళ్ళీ చెప్దాము. కానీ సింపుల్ ఏంటంటే మొదటి 8 yearsలో క్రియేట్ అయ్యే వెల్త్ నెక్స్ట్ 4 3 2 1. అంటే అది మీరు ఏదైనా సరే ఇప్పుడు 30,000 చేయాలా సార్, నేను 3,000 చేయకూడదు అంటే ఎస్ యూ కెన్ డూ. 3,000 చేయమేస్తే ఏమవుతుంది, 5 లక్షలు అవుతుంది. 30,000 చేస్తే 50 లక్షలు అయింది కదా, పక్కన 0 పెరుగుతుంది అంతే. 30,000 కాదు 3 లక్షలు ఎస్ఐపి చేసేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఎస్ఐపి చేసేవాళ్ళు ఉన్నారు బిజినెస్ మెన్స్. ఈరోజు 10-20 లక్షలు, హయ్యర్ సైడ్ దాదాపు 50 లక్షలు ఎస్ఐపి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకున్న ఇన్కమ్ను బట్టి మీకు అవసరాలు పోను, మిగిలిందంతా సేవింగ్కు తరలించండి. అనవసరాల ఖర్చులు తగ్గించుకొని ఇక్కడ మీరు వెల్త్ బిల్డ్ చేయగలిగితే ఫస్ట్ మీరు 15 years టార్గెట్ పెట్టుకోకండి, మొదటి 5 సంవత్సరాలు పెట్టుకోండి. ఈ 5 సంవత్సరాలు నా దగ్గర ఉన్న డబ్బుతోని ద బెటర్ వెల్త్ నేను ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాను. ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్లోకి వస్తే వర్స్ట్ సిచ్యువేషన్ ఎట్లాగైతే ఆలోచిస్తామో ఇన్వెస్ట్మెంట్లో కూడా ది బెస్ట్ రిటర్న్ కావాలంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ నేను రెడీ అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే దానికి తగిన రిస్కులు వాళ్ళు తీసుకుంటారు, ట్రైన్ అయ్యి వెళ్ళిపోతారు. ఇది కూడా అంతే, సేమ్ ఇది కూడా అంతే. అది మరీ అంత రిస్క్, లైఫ్ రిస్క్ ఏముండదు ఇక్కడ. కాకపోతే ఎస్ మీరు పెట్టిన అమౌంట్ ఆఫ్టర్ 3 yearsలో కూడా ఒక్కొక్కసారి 5% నెగిటివ్ కనబడుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మనం నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, గోల్డ్ కొనాలి. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవ్రీ మంత్ నేను ఒక 10,000 గోల్డ్ కొంటాను. ఇప్పుడు నాకు మంచి రిటర్న్ రావాలంటే
ఎవ్రీ మంత్ గోల్డ్ పెరుగుతూ ఉంటే రిటర్న్ వస్తుందా, తగ్గుతూ పెరుగుతుంటే రిటర్న్ వస్తుందా, లేదా తగ్గుతూ ఉంటే రిటర్న్ వస్తుందా? ఇప్పుడు మీరు సేవింగ్ పర్పస్ ఎవ్రీ మంత్ కొని ఎవ్రీ మంత్ నేను 10,000 రూపీస్ సేవ్ చేయాలి, అది గోల్డ్లోనే సేవ్ చేయాలి. ఎవ్రీ మంత్ నేను కొంటాను. అప్పుడు గోల్డ్ రేట్ పైకి వెళ్తే బెటరా, కిందికి వెళ్తే బెటరా? పైకి వెళ్తే బెటర్. పైకి వెళ్తే బెటర్. ఎలా బెటర్ అంటే మనం ఈరోజు 1,00,000 రూపాయలకు ఫర్ ఎగ్జాంపుల్ తులం ఉంది అనుకోండి, నేను 10,000 పెట్టి కొంటే 1 గ్రామ్ ఇస్తారు నాకు, అంతేనా? నెక్స్ట్ మంత్ అది ఎంత అవుతుంది, దాదాపు పెరిగింది అనుకుందాం, ఒక 5% మనం పెంచుతాం, 5% 10% పెంచుదాం. ఇప్పుడు నాకు గ్రామ్ కంటే కొంచెం తక్కువ వస్తుంది పెరిగితే, రైట్? తర్వాత ఇంకా కొంచెం తక్కువ పెరుగుతూ ఉంది. లాస్ట్ 5 ఇయర్కి వచ్చేసరికి నాకు హాఫ్ గ్రామ్ కంటే ఇంకా తక్కువ వస్తుంది 10,000 పెడితే. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను. ఈ మంత్ నేను 10,000 కొంటే 1 గ్రామ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ మార్కెట్ డౌన్ అయిపోయింది, బాగా క్రాష్ వచ్చేసింది. నాకు 1 గ్రామ్ మీద 2 గ్రామ్స్, మళ్ళీ 0.2 గ్రామ్స్ అనేది ఎక్కువ వచ్చింది. మళ్ళీ పెరిగింది, అది పెరిగి 1 గ్రామ్ వచ్చింది 3వ నెలలో. 4వ నెలలో మళ్ళీ పడ్డది, 1.3 గ్రామ్స్ ఇచ్చారు నాకు. ఇలా తగ్గుతూ వెళ్ళింది. అప్పుడు వెల్త్ అనేది మీరు ముందు చెప్పిన కేసు కంటే ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది తగ్గినప్పుడల్లా, అది మళ్ళీ పైకే వెళ్తుంది. కానీ టెంపరీగా నాకు ఎప్పుడైతే డౌన్ వస్తుందో అప్పుడు నాకు ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నంబర్ గ్రామ్ ఏదైతే ఉంటుందో నాకు ఎక్కువ గ్రామ్స్ వచ్చినాయి. ఇప్పుడు మీ కేసెస్లో మీకు వచ్చిన గ్రామ్స్ కంటే నాకు వచ్చిన గ్రామ్స్ ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ ఉంది నా దగ్గర. సింపుల్, నేను లాస్ట్ టైం టమాటా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇద్దరం టమాటాలు కొనాలి, మీరేమో ఫ్లాట్ టమాటా రేట్లో కొంటున్నారు. 12 నెలలు కొన్నారు మీరు, 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున మీరు కొన్నారు. నేను కొన్నప్పుడు మాత్రం ఒకసారి 10 ఉంది, ఒకసారి 5 ఉంది, ఒకసారి 3 ఉంది, ఒకసారి 15 ఉంది, ఒకసారి 20 ఉంది. ఇప్పుడు ఓవరాల్గా నా దగ్గర టమాటా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, బికాజ్ నేను తక్కువ మార్కెట్లో కూడా కొన్నాను. కానీ మీ దాంట్లో ఫ్లాట్ మార్కెట్లో కొన్నారు మీరు. ఫ్లాట్ అంటే అంతే, ఇంకా మీకు క్వాంటిటీ అనేది నా దగ్గర ఉన్నంత క్వాంటిటీ మీ దగ్గర రాదు. 13 నెలల టమాటా రేటు పెరిగినప్పుడు మీకంటే ఎక్కువ బెనిఫిట్ నేను తీసుకుంటాను, ఎందుకంటే నేను లోలో ఉన్నప్పుడు కొన్నాను. ఇప్పుడు ఏదైతే ఈక్విటీలో లో ఉన్నప్పుడు మీరు ప్యానిక్ అయ్యి సార్ ఇది వద్దు మనకు సేఫ్టీ చెప్పని అన్నారు, ఇప్పుడు ఈ విషయం ఆలోచిస్తే ఇప్పుడు సేఫ్టీ కాదు, ఎంత డౌన్ అయితే అంత ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత రిటర్న్ ఎక్కువ వస్తుంది. అది మనం తర్వాత అర్థం చేసుకుంటాం, ఇనిషియల్గా మనకు అర్థం కాదు. అది ఇప్పుడు మనం పెట్టే 10 రూపాయలు 8 రూపాయలు కనబడుతుంది కాబట్టి మనం బాధపడతాం. కానీ ఆ 10 రూపాయలు 100 రూపాయలు అయ్యే క్రమంలో స్ట్రైట్గా వెళ్ళదు ఈక్విటీలో. 10 8 అవుతుంది, 9 అవుతుంది, 7 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది, 50కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 40కి వస్తుంది. కానీ మనం 10లో ఉంచుకుంటున్నాం, 40 వచ్చిన ప్రాబ్లం లేదు. అలా 100 రూపీస్కి వెళ్తున్నాయి. లాస్ట్ 40 years హిస్టరీ చూసినా సరే ఎక్కడో స్టార్ట్ అయిపోయిన సెన్సెక్స్ ఈరోజు 82,000 పాయింట్కి 83,000 పాయింట్కి వచ్చిందంటే అందులో మీకు ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు వచ్చినాయి, కార్గిల్ వార్ వచ్చింది, హర్షల్ యుద్ధ స్కామ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఎన్నో .com బబుల్ వచ్చింది, సత్యం కంప్యూటర్ స్కామ్ వచ్చింది. ఎన్ని స్కామ్స్ వచ్చినా కూడా సెన్సెక్స్ హెస్ డెలివర్డ్ 15.56 రిటర్న్. అంటే దాని అర్థం లాంగ్ టర్మ్లో వీటన్నిటి సర్ప్లస్ చేసింది మార్కెట్. మీరు 2020 కోవిడ్లో 38% డౌన్ అయ్యి నెక్స్ట్ 1 year 6 months లోపలనే అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్స్ట్రా ఎంత రిటర్న్ ఇచ్చింది, దాదాపు ఎంతైతే డౌన్ అయిందో దానికి డబుల్ రిటర్న్ 65% రిటర్న్ ఇచ్చింది. ఇలాగే ప్రతి కరెక్షన్లు ఇచ్చింది. ఒకసారి 1 year టైం పట్టింది, ఒకసారి 6 monthsలోనే కవర్ అయింది, ఒకసారి 2 years టైం పట్టింది. ఇక్కడ మీరు పేషెన్స్గా ఆ టైం దానికి ఇవ్వాలి. మ్యూచువల్ ఫండ్లో 5 years ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి మీరు ఇండియా మొత్తం తిరిగిన దొరకడు. అది మాత్రం 100% షూర్, ఎక్కడ కూడా దొరకదు. ఈవెన్ మీరు ఏ ఫండ్ అయినా తీసుకోండి, డబ్బులు పోయిన వ్యక్తి అనే వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఉండరు. అండ్ లేపేసిన కంపెనీస్ ఉండవు మ్యూచువల్ ఫండ్లో. సార్ ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఇలా బయట ఫండ్స్ ఉన్నట్టుగానే ఈ ఫండ్స్ ఉంటాయి అనుకోవద్దు. మ్యూచువల్ ఫండ్ అనేది వెరీ వెరీ సిస్టమేటిక్ అండ్ ట్రాన్స్పరెంట్ వ్యవస్థ, సెబీలో నడిచేది. ఇక్కడ ఎవరు కూడా మీ డబ్బును టచ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే 3 రకాల వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఒకరు ప్రమోటర్ ఉంటారు, ఇంకొకటి ట్రస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఏఎంసీ ఉంటుంది. ఈ ముగ్గురు ఇండిపెండెంట్ వ్యక్తులు అనమాట. వీళ్ళంతా కూడా సెబీ అండర్లోనే మీ మనీని మేనేజ్ చేస్తారు. కాబట్టి మనీ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మీకు గ్యారంటీ కాదు, కానీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు 5 లక్షల రూపాయలు ఎక్స్ బ్యాంకులో ఎఫ్డి చేశారనుకోండి, అది ఎక్కడ పోయింది, వాళ్ళు ఎవరికి ఇచ్చారని మీకు క్లారిటీ ఉండదు. కానీ అదే 5 లక్షలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎన్ని స్టాక్స్ కొన్నారు, ఎంత పర్సంటేజ్లో కొన్నారు, ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సివ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ మీరు క్లిక్లో మీరు కొట్టి చూడొచ్చు. ఎందులో ఎంత పెట్టాడు, ఏం చేంజెస్ చేశాడు, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లాస్ అయినా కనబడుతుంది, లాభం వచ్చినా కనబడుతుంది, ప్రతిదీ కనబడుతుంది. కానీ ఎఫ్డీలో ఇప్పుడు ఒక బ్యాంక్ ఎత్తేసింది అనుకోండి, మీకు సేఫ్టీ అని 5 లక్షల వరకే. మ్యూచువల్ ఫండ్లో మీకు అలా ఎత్తేడాలే ఉండవు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి మనం.
ఇప్పుడు జనరేషన్ అనేది మారిపోయింది. అంటే టెక్నాలజీ ఇదంతా పెరిగింది కాబట్టి దర్ ఆర్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ మ్యూచువల్ ఫండ్. అంటే ప్రాపర్గా ఉన్న వాళ్ళని ఫాలో కానీ మళ్ళీ అన్ని కూడా పిచ్చి పిచ్చి ఫాలో కాదు. మన వాళ్ళు నమ్మకుంటే మొత్తానికి నమ్మరు, నమ్మితే హై రిస్క్ ఉన్న ఎఫ్ఎండ్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు. అది కూడా ఈక్విటీ, ఇది ఈక్విటీ, కానీ అది అక్కడ ప్రాసెస్ లేని ఈక్విటీ. అంటే అక్కడ మనకు తెలియదు, మనకు అది మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఆ ట్రేడింగ్ చేయడం అది ఓకే, కానీ మనం చేసే వృత్తిలో మనం కాన్సన్ట్రేషన్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ కంటే. కాబట్టి ఇది కాన్సన్ట్రేషన్ చేస్తూ దాన్ని సైడ్గా మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి వాడాలి. అలాంటి దానికి మాత్రం ఈక్విటీ అనేది మంచి రిటర్న్ అనేది ఇస్తుంది. అండ్ మనకు ట్రాన్స్పరెన్సీ మనకు తెలిసిపోతుంది అనమాట. అండ్ ప్రతి అవసరానికి మీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే, మీరు 10 ఏళ్ళు ఆగాలి, మధ్యలో మీరు ఆపేస్తే నేను కట్ చేస్తాను, మీ మీద పెనాల్టీ వేస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ ఏమి ఉండవు. అండ్ మీరు ఒక ఇండియాలో ఉన్న 1000 బెస్ట్ కంపెనీస్లో పార్ట్నర్షిప్ తీసుకుంటారు. ఈవెన్ మీరు ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు, స్టిల్ యూఆర్ బయింగ్ ఎంఆర్ఎఫ్ షేర్. ఎంఆర్ఎఫ్ షేర్ ఎంత? ఒక్క షేర్కి 1,50,000 రూపాయలు ఉంది. అయినా మీ 10,000 రూపాయల 0.01-0.02% ఎంఆర్ఎఫ్ షేర్ కూడా ఉంటుంది. అంటే క్వాలిటీ కంపెనీస్ అన్ని కూడా ఈ 10,000 దాంట్లో చిన్న అమౌంట్లో స్టార్ట్ చేయొచ్చు. డైలీ చేసుకోవచ్చు, వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, 1 టైం చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ కన్వీనియంట్ అనమాట. ఈ వాలటాలిటీని మీరు పట్టించుకోవద్దు. వాలటాలిటీ అనేది ప్రతి బిజినెస్లో వస్తుంది. ఏ కంపెనీకైనా ఇలా ఎంత మంచి మీరు బిజినెస్ పెట్టినా ఒక స్టేజ్లో వాలటాలిటీగానే ఉంటుంది. ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేదాన్ని బిజినెస్ అన్నారు. స్ట్రైట్గా ఉంటే రిటర్న్ కాంప్రమైజ్ అవుతాం, అంతే తేడా. ఓకే మధు గారు, అండ్ మీలో ఎవరైనా ఫైనాన్షియల్గా ప్లానింగ్స్ చేసుకోవాలనుకున్న, బెస్ట్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకున్న, కింద మధు గారి నంబర్ స్క్రీన్ పైన అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆయనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.